హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ మాట్లాడుతున్నాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ అనేది కిషోర్ ఫ్యాషన్స్లో టైమింగ్స్ ఎలా ఉంటాయి. ఓకే, మార్నింగ్ 11 నుంచి నైట్ 9 లోపల మీరు ఏ టైంలోనే రావచ్చు కిషోర్ ఫ్యాషన్ స్టైల్ నేర్చుకోవడానికి. టైమింగ్ అనేది మినిమం 2 అవర్స్, అంటే 11కి వస్తే 11 to 1, 1కి వస్తే 1 to 3, 3కి వస్తే 3 to 5, 5 to 7 ఇలా ఉంటుంది. అంటే 2 అవర్స్ చెప్తారా అంటే 2 అవర్స్ రెస్పాన్సిబుల్గా ఉంటాం. ఏదైనా క్లాసెస్లో డౌట్స్ ఉన్న సబ్జెక్టు క్లాస్ ప్రాక్టికల్ 2 అవుతాయి. 1 or 2 అవర్స్ ఎక్స్ట్రా ఉండాలి. అన్నెసరీ డిస్కషన్ లేకుండా వర్క్ ప్రాక్టికల్ ఎంతసేపు నువ్వు ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2-3 అవర్స్ ఎక్కువ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే మీరు లోకల్లో ఉన్న వాళ్ళు మీకు మిషన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ లోకల్ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకంటే మిషన్స్ ఉండవు, అవైలబిలిటీ హాస్టల్స్ ఉండవు కాబట్టి మన దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటారు. చాలామంది కంపేర్ చేసుకుంటారు. అలా కంపేర్ చేసుకోండి. నేను అందరికీ గ్యారంటీ ఇస్తున్నా, అందరికి ఫినిష్ చేసి సబ్జెక్టు పంపించే బాధ్యత నాది, షాప్ పెట్టించే బాధ్యత కూడా నాది. ఓకే, సో ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు. కిషోర్ ఫ్యాషన్స్ అనేది కూడా మన అందరిది. ఓకే, మీరు ఎప్పుడైనా చూసుకోండి, మార్నింగ్ 9 నుంచి 9 to 10 మధ్య షాప్ ఓపెన్ ఉంది. అది కూడా స్టూడెంట్స్ ఓపెన్ చేస్తారు. నేను 11 to 9 వరకు అవైలబిలిటీ ఉంటాను. ఓకే, మీ టైమింగ్ షెడ్యూల్స్ వచ్చినా సరే ఆ టైంలో. మీకు ఇక్కడ టైం చాయిస్ కూడా ఎందుకు ఇచ్చానంటే స్టూడెంట్స్ చాయిస్ మీదే. ఎందుకంటే మీకు లెర్నింగ్ లేయర్స్ యాక్టివిటీగా ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు, ఇది డిస్టర్బెన్స్ నేర్చుకోలేరు. సో మీకు అందుకే ఆ ఛాన్స్ అనేది ఇచ్చారనమాట. నా కాన్సెప్ట్ అంటే మీకు అన్ని చాయిస్ మీకే ఉంటాయి. నేను ఇచ్చే హోంవర్క్స్ ప్రాక్టికల్ చేస్తే సరిపోతుంది, నా చాయిస్ ఉంటుంది. మిగతా అంతా మీ చాయిస్, మీకు నచ్చినప్పుడు రావచ్చు ఏ టైమింగ్ సరే. ఓకే, నేను ఆల్రెడీ క్లాస్ షెడ్యూల్స్ గురించి చాలా వరకు చెప్పాను. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.